సాక్షాత్తు ఈ కేసులో ఏ నాయకుడి కేసులో ఏ కేసులో అయితే ఈ నాయకుడి కొడుకు ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఆ నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వేల మంది ప్రజల సమక్షంలో మీడియా చూస్తుండగానే కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కు కూతవేటు దూరంలోనే ప్రజలందరికి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. నన్నుతో కెలుక్కుంటే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. నేను ఇలా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అడుగుతున్నా, గౌ సాలం గారు, సార్ మీరు ఈయన మీద సోమోటో కేసు చేసిండ్రా? క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఈ వ్యక్తి మీద సోమోటో కేసు చేసిండ్రా? ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఈయన ఓపెన్ గా భయపెట్టిస్తున్నాడు, ఓపెన్ గా ఈయన భయపెట్టిస్తున్నాడు. నాతో కెలుక్కుంటే బిడ్డ నీ బతుకు బస్టాండ్ చేస్తా అని అంటే ఈ బాధిత అమ్మాయి తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నావా నువ్వు? వీళ్ళు నీ మీద కేసు పెట్టినందుకే బెదిరిస్తున్నావా? ఈరోజు తెలంగాణ ప్రజలు, నేను ఈ విషయాలు చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఓకే, ఇది మొదటిది. ఇంకా రెండవది,